2024 మాస ఫలితాల్లో మార్చి మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి మార్చి మాసంలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లి కాని యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ నిశ్చయం అవ్వటం కానీ, లేదా ప్రేమ విషయాలు కొన్ని ఫలించడం కానీ, లవ్ ప్రపోజల్స్ అనేవి సక్సెస్ కావటం కానీ, లేదా ఎప్పటి నుంచో అలయన్స్ చూస్తున్నారు అవి అంటే మళ్ళీ వాళ్ళ అప్రోచ్ అనేది మీకు పాజిటివ్గా ఉండడం కానీ, ఈ విషయాలు అయితే మంచి విషయాలు కనిపిస్తున్నాయి. ఇంకా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న, మీడియా రంగంలో ఉన్న, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న అండ్ మెడికల్ ఫీల్డ్స్లో ఉన్న ఎవరికైనా కూడా పాజిటివిటీ అనేది చక్కగా ఉందండి. బట్ మీరు చేస్తున్న ప్రొఫెషన్ కానీ, జాబ్స్ కానీ ఇంకా తొందరపడి మారిపోవాలి, ఇంకా బెటర్ దానికి వెళ్ళిపోవాలి, ఇక్కడ కొంచెం ఏదో ఒక రకమైన స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది, చేంజ్ చేసేయాలి అనే డిసిషన్స్ అయితే తీసుకోవద్దు. బట్ ఉన్న వాటిలోనే కంటిన్యూ అవ్వండి. ఇక్కడ మీరు కంటిన్యూ అయినా కూడా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంక్రిమెంట్స్ కానీ, శాలరీ ఇంక్రిమెంట్ కానీ, ఈ మంత్లో సమ్ ప్రమోషన్ కానీ ఆర్ ట్రాన్స్ఫర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ విషయాల్లో కొంత పాజిటివిటీ అయితే కనిపిస్తోంది. మిథున రాశి వారికి తొందరపడి ఫాస్ట్గా డిసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఇక ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకి, హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుకోండి. స్టడీ పట్ల కాన్సన్ట్రేటివ్గా చదివితేనే మీకు హయ్యర్ మార్క్స్ రావడం కానీ, నెక్స్ట్ అకాడమిక్స్కి వెళ్ళేటప్పుడు మంచి పర్సంటేజెస్ కానీ, ఆర్ అబ్రాడ్ స్టడీస్కి పాజిటివిటీ కానీ, మెడికల్ స్టడీస్ ఆర్ ఇంజనీరింగ్ స్టడీస్ ఏవైనా కూడా పాజిటివిటీ అనేది పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ అనేది అంటే బాగానే చదువుతారు, బట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పే చేయలేకపోతారు ఈ మంత్లో మిథున రాశి వారు. కాబట్టి స్టూడెంట్స్ ఎస్పెషల్లీ చెప్తున్నాను, కాన్సన్ట్రేషన్ చేయండి. స్టడీస్ పైన మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా వరకు ప్రశాంతత ఉంటుంది. ఈ మంత్లో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, ఇంపార్టెన్స్ పెరుగుతుంది. చాలా వరకు కుటుంబ విషయాలన్నీ కూడా, గొడవలు ఏమన్నా ఉంటే ఒక సద్దుమణగటము, భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్స్ అనేవి చక్కగా ఉండడం, పిల్లలతో ఉండే కమ్యూనికేషన్స్ పాజిటివ్గా ఉండడము, ఇవన్నీ కూడా హౌస్ వైఫ్స్కి ఈ మంత్లో అయితే కనిపిస్తుంది. రైతులకు కూడా కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి 4 వీక్స్ కూడా మిథున రాశి వారికి. అయితే ఒక విషయం చెప్పుకోవాలి, మిథున రాశి వారికి కొన్ని మంత్స్గా నేను ఒక పాయింట్ చెప్తా ఉన్నాను. ఫాదర్ ఆరోగ్యం, మీ తండ్రి గారు ఉన్నట్టయితే వారి ఆరోగ్యం కానీ, లేదా పెదనాన్నగారు, తండ్రి సమానమైన వాళ్ళ ఆరోగ్య యోగక్షేమాలు పర్యవేక్షించుకోవాలని ప్రతి మంత్ మిథున రాశిలో పాయింట్ వస్తుంది. ఈ మంత్ కూడా సేమ్ కేర్ తీసుకోండి. తండ్రి ఆరోగ్యం పట్ల కానీ, తండ్రి సమానమైన వారు కానీ, తండ్రి వైపు బంధుత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఇట్లా హెల్త్ సంబంధించి కొన్ని సడన్గా సిక్ అయిపోవడము, వాళ్ళ దగ్గర నుంచి ఒక న్యూస్ రావడము, హెల్త్ అప్సెట్ అయింది ఎవరికో పెద్దవాళ్ళకి అని, అలాంటి న్యూసెస్ వస్తాయి. 4 ఫాదర్స్ కావచ్చు అలా. కాబట్టి ఆ విషయంలో వాళ్ళకి కొంచెం సేవ చేయడము అండ్ ఏంటంటే పితృ రుణం తీర్చుకోవడం అంటారు. అలా ఎప్పుడైతే పితృదోషాలు అన్నవి మనకి ఎక్కువగా ఉన్నట్టయితే డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉండదు. కాబట్టి పితృదోషం పోవాలి అంటే కొంచెం కోతులు కట్టుపళ్ళు ఇవ్వటము, కాకులకు ఫుడ్ పెట్టడము, స్వీట్ పెట్టడం, ఇలాంటివి చాలా చిన్న చిన్న రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయండి. సో పితృదేవతలకి శాంతి కలిగే విధంగా ఈ టిప్స్ అన్నవి మిథున రాశి వారు ఈ మంత్లో పాటించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా హయ్యర్ జాబ్స్కి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకంటే గవర్నమెంట్ జాబ్స్ కానీ ఆర్ స్పోర్ట్స్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ పాజిటివ్ ఉంది. 4 వీక్స్ కూడా ఆల్మోస్ట్ మార్చ్ మంత్ పాజిటివ్గా ఉంది. సో కేర్ తీసుకోవాల్సిన విషయాలు, విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి, పితృదేవతలకి కొంత శాంతి చేయండి అండ్ తండ్రి గారి ఆరోగ్య యోగక్షేమాలు ఇవన్నీ కూడా, తండ్రి వైపు బంధుత్వం, వాళ్ళకి మీరు ఏం కావాలో హెల్ప్ అది చేస్తూ ఉంటే తప్పించి మీరు కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన విషయాలు. ఇక బిజినెస్ విషయాలకు వస్తే స్పెక్యులేషన్ వ్యాపారం ఆల్మోస్ట్ 4 వీక్స్ పాజిటివ్గా ఉంది అండ్ నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆల్రెడీ బిజినెస్లో ఉన్నవాళ్ళు, భాగస్వామి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ మార్చి మంత్లో 4 వీక్స్ కూడా మీకు పాజిటివ్గా ఉంటాయి. ఇక చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా ఈ మంత్లో మనకి శివరాత్రి వస్తుంది. శివరాత్రి ఈ మంత్లో ఎంత మంచి డే పడింది అంటే మాస శివరాత్రి, మహాశివరాత్రి 2 కూడా ఒకే డేలో వచ్చినాయి. కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోవడం, ఆ రోజు ఉపవాసం, జాగారం మిథున రాశి వాళ్ళందరూ కూడా చేసినట్టయితే, సో ఇందాక చెప్పాను ఉపవాసం అంటే
చాలా కటిక ఉపవాసాలు చేయమని కాదు, ఏమీ తినకుండా ఎసిడిటీస్ ఫామ్ చేసుకోవడం కాదు. ఉపవాసం అంటే భగవంతుడికి చేరువలో ఉండడమే ఉపవాసం యొక్క అర్థం. కాబట్టి అల్పాహారం తీసుకొని భగవద్నామస్మరణ చేయడం అనమాట, ఇలా చేయడము. తర్వాత జాగారం చేయడము. జాగారం అంటే కొంచెం భజనలో పాల్గొనడం ఇలాంటివి అనమాట. శివాభిషేకం చేయండి, శివనామస్మరణ చేయండి మిథున రాశి వాళ్ళు. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే చాలా చక్కటి ఫలితం అనమాట. మంచి రెమెడీ ఇది మిథున రాశి వారికి, మీరు అందరూ ఫాలో చేయండి దీన్ని. అండ్ సూర్య నమస్కారాలు కూడా చేయండి. కొంచెం పితృదోషం ఉంది ఈ మంత్లో అని చెప్పుకున్నాం కదా, సూర్య నమస్కారం చేయండి. సో ఇవి బెస్ట్ రెమెడీస్ ఫర్ మిథున రాశి. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాము. సో March 1, 2, 3, 4, 5 డేట్స్ అన్నీ కూడా కొంచెం ఎట్లా అంటే దైవనామస్మరణలో గడపండి. 1 to 6 లోపు మేజర్ డిసిషన్స్ అయితే ఏది తీసుకోవద్దు. అండ్ ఆవేశపూరితమైన నిర్ణయాలు కానీ, లేకపోతే బిజినెస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసేయటం, అడ్వెంచరస్ డిసిషన్స్ కానీ 1 to 5 లోపు తీసుకోవద్దు. ఇక 6 and 7 డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. కొంచెం రిలేషన్స్ అనేవి రీగైన్ అవుతాయి అండ్ లవ్ సక్సెస్ అవుతుంది ఈ డేట్స్లో. అలాగే 8 and 9 డేట్స్ కొంచెం వేళ్ళకి తిని విశ్రాంతిగా ఉండండి. 10, 11, 12, 13, 14, 15 అంటే ఆల్మోస్ట్ మనకి 10th నుంచి 15 వరకు 5 డేస్ చాలా బాగుందండి. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, కొంచెం తండ్రి సమానమైన వాళ్ళకి కానీ, తండ్రి గారికి కానీ సేవ చేయండి. వాళ్ళకి ఏం కావాలి, సో మెడికల్ హెల్ప్ కావచ్చు ఆర్ ఫైనాన్షియల్ హెల్ప్ కానీ, ఇది చేస్తే మీకు చాలా రిలీఫ్ వస్తుంది. ఎప్పుడు 10 to 15 లోపు ఉన్న డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ జాబ్లో కొన్ని ఇంక్రిమెంట్స్, పై అధికారుల యొక్క ప్రశంసలు ఇవన్నీ కూడా. ఇంకా 16, 17, 18 ఈ డేట్స్ కొంచెం వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. అండ్ అగైన్ 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ఈ డేట్స్ అన్ని కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఎలా పాజిటివ్ డిసిషన్స్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ పాజిటివ్ ఫర్ యూ. అండ్ కమ్యూనికేషన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఏదైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలంటే కూడా అంటే ప్రాపర్ డిసిషన్ తీసుకోవడము, మంచి ఆఫర్స్ రావడం, ఆర్ ప్రాపర్టీ సేల్ చేయాలంటే కూడా విల్ గెట్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. అలాగే సంతాన విషయాలు, మీ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయాల్లో కొంచెం పాజిటివ్ డిసిషన్స్ తీసుకోవడము, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ పాజిటివ్ న్యూసెస్ మీరు వినడము, ఈ వీటిల్లో అన్నీ కూడా పాజిటివిటీ ఉంటుంది. ఇక 30, 31 డేట్స్ మళ్ళీ అగైన్ వాళ్ళకి తిని విశ్రాంతిగా ఉండండి. సో ఈ మంత్ అన్నవి 4 వీక్స్ ఆల్మోస్ట్ మిథున రాశి వారికి చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. సూర్య నమస్కారాలు చేయండి. ఇందాక చెప్పుకున్నట్టు ఈసారి శివరాత్రి అనేది వెరీ ఆస్పిషియస్ కాబట్టి ఈ డేట్లో శివాభిషేకము, ఉపవాసము, జాగారం చేయండి. చాలా సో మెంటల్లీ ఫీల్ వెరీ రిలీఫ్ వచ్చే విధంగా అయితే కనిపిస్తోంది మిథున రాశి వారికి. స్వస్తి.